అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆగస్ట్ 31వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచనాలను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. నిన్నటి దినాన ఆ దైవికమైనటువంటి స్వాస్థ్యపు హామీ ఏ విధంగా మనకి ఇవ్వబడుతుంది, దాంట్లో దేవుని ప్రస్థానము, మానవ ప్రస్థానము, అట్లాగే ఆ ముద్ర ఏదైతే ఆత్మచేత ముద్రించబడతా ఉన్నామో ఆ విషయాలన్నీ నిన్నటి దినాన చూసి ఉంటా ఉన్నాం. అయితే ఈరోజు పౌలు విశ్వాసుల్లో ఉంటున్నటువంటి 2 విషయాలను గురించి ఆయన కృతజ్ఞతలు చెల్లించడము, ఆ విషయాన్ని మనం గుర్తించి వారమై ఉండాలి. నేటి దినాన సంఘములో విశ్వాసులుగా అవి కలిగి ఉండటానికి, వాటిని బట్టి ఆనందించడానికి నేడు బద్దులమై ఉంటా ఉన్నాము. ఆ విషయాలను ఒకవేళ మనం గుర్తించినట్లయితే అవి ఎంత ప్రాముఖ్యమైన అంశాలు, అవి ఎంత ప్రాథమికమైనటువంటి విషయాలు ఇక్కడ మనం గ్రహించగలుగుతాం. పౌలు వీటిని అంటాడు కదా, వనరులుగా ఇవి క్రీస్తులో మనకు అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించగలగాలి. కాబట్టి విశ్వాసులను బట్టి స్తుతులు చెల్లించడము, కృతజ్ఞతార్పణలు చెల్లించడము ఇక్కడ మనము గ్రహించి వారమే ఉంటాం. 2 విషయాలు ప్రాముఖ్యంగా పౌలు ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. ఈ 15, 16 వచనాల్లో ఒకసారి మనము ఈ వచనాలను చదువుకున్నట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ 2 ప్రాథమికమైన అంశాలను పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ విషయాలను మనం గుర్తించి వారమైతే తన యొక్క ఆనందమును గూర్చి లేదా ఈ హేతువు చేత, ఫర్ దిస్ రీజన్, దీనిని బట్టి అని చెబుతూ ఇక్కడ చెప్తున్నటువంటి అంశాలను కనుక మనం ఆలోచించినట్లయితే 2 ప్రాముఖ్యమైన విషయాలను పౌలు జ్ఞాపకం చేస్తూ మీ యందు ఇవి ఉన్నవి గనక నేను ఆనందిస్తూ ఉన్నాను, దేవునికి మిమ్మును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని అంటాడు. ఏమిటండి ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు? ఇక్కడ మనం గుర్తించే వారమైతే మొదటి విషయం విశ్వాసమును గూర్చి అంటాడు, మీ విశ్వాసమును గూర్చి అంటాడు. 2వ విషయము పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం అని తెలుగు ట్రాన్స్లేషన్లో సంబోధించబడింది. ఆ చిన్న అక్షరం 4 అనే అక్షరంలో కింద మనం ఆ విషయాన్ని చూస్తే ప్రేమను అని పాఠాంశము అని అక్కడ చెప్తాం. అంటే పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్నటువంటి ప్రేమను, ఇంగ్లీష్ వర్షన్స్లో అయితే క్లియర్గా అండ్ యువర్ లవ్ ఫర్ ఆల్ ద సెయింట్స్ అని అంటాడు. అంటే ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఆ ఎఫెసీ సంఘస్థుల యొక్క విశ్వాసమును బట్టి, అట్లాగే ఆ పరిశుద్ధులందరి ఎడల వారు చూపుచున్నటువంటి ఆ ప్రేమను బట్టి, ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను బట్టి ఆ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు దేవునికి. మొదటి విషయము వారిలో ఉంటున్నటువంటి ఆ విశ్వాసమును బట్టి స్తుతులు చెల్లించడము. ఈనాడు మనము గ్రహించాల్సినటువంటి సత్యము ఏమిటి, లేదా ఈ విశ్వాసమును గురించి మనము గుర్తించాల్సినటువంటి సత్యమును గనక మనం ఆలోచిస్తే ఇక్కడ క్లియర్గా ద ట్రూ సేవింగ్ ఫెయిత్ అంటే రక్షించబడుతున్నటువంటి నిజమైన విశ్వాసము, ఆ నమ్మకము అని ఇక్కడ మనం గుర్తించగలగాలి. ఈ నిజమైన విశ్వాసము ఎట్లా, లేకపోతే ఈ రక్షించబడేటటువంటి సేవింగ్ ఫెయిత్ అని ఏదైతే చెప్పబడుతుందో అది ఎట్లా మనకు కలుగుతుంది అనేటటువంటి ఆ విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే యేసుక్రీస్తును ప్రభువుగా, మన జీవితాలకు ప్రభువుగా మనం గుర్తించగలిగినప్పుడే it is clear that when we accept the lordship of Jesus Christ,
ఈ విషయాన్ని మనము కొంచెం లోతుల్లోకి గనక వెళితే అందరూ దేవుడిగా గుర్తిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము, ఇంకా మనము గ్రహించాల్సినటువంటి విషయం, ఎందుకనంటే నేటి దినాన పౌలు క్లియర్గా అక్కడ క్రియలను బట్టి కాదు, కేవలం మన విశ్వాసమును బట్టే మనం రక్షించబడుతున్నాం అనేటటువంటి మాటను నేటి దినాన కూడా అది తప్పుగా అంటే మార్చి చెప్పబడుతుండడం అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ సువార్త యొక్క ప్రాథమిక అంశము, లేకపోతే సువార్తలో ఉంటున్నటువంటి ఆ నిగూఢమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించగలిగితే అది క్లియర్గా మన యొక్క విశ్వాసమును బట్టి అనేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించే వారమై ఉండాలి. ఇక్కడ క్లియర్గా చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం ఒకవేళ ఆలోచించగలిగితే పౌలు క్లియర్గా అక్కడ చెప్పబడుతున్నటువంటి ఆ మాట కనుక మనం గుర్తించే వారమైతే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను గనక మనం గుర్తించే వారమైతే, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియో, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ విషయంలోనే మనము తప్పిపోతాం. యేసు ప్రభువని ఇంకా క్లియర్గా రోమీలకు రాసినటువంటి పత్రికలో చెప్పబడుతున్నటువంటి మాట మనం ఒకవేళ ఆలోచించినట్లయితే, ఎవరైతే వారి నోటితో క్లియర్గా అక్కడ రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనము అక్కడ చూసినట్లయితే 9-10 వచనాల్లో చెప్పబడుతున్నటువంటి మాట అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదువు. 2 విషయాలు ఇందులో ఇమిడి ఉంటున్నట్లుగా, యేసు ప్రభువని ఒప్పుకోవాలి, అట్లాగే ఆయన మృతులలో నుండి లేపబడినటువంటి వాడని. పునరుత్థానము లేదని చెప్పేది సద్దుకైలను గురించి మనం ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో, ఈ విషయంలో వారు పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఉంటా ఉన్నారు సద్దుకైలు. కాబట్టి ఈ 2 విషయాలను స్పష్టంగా గుర్తించాలి. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడుగా గుర్తించడము అంతవరకే పరిమితము కాదు, కానీ ఆయనను ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవడము. ఈ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకునవలసినటువంటి వారమే. ఇక్కడ గుర్తించాల్సినటువంటి సత్యము, చాలామంది నేటి దినాన ఇక్కడ ఆయన యొక్క దైవత్వాన్ని ఒప్పుకుంటారు, కానీ ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని, అంటే దేవునితో ఈక్వల్ యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటి సత్యాన్ని గ్రహించరు. 2 విషయాలు మనం ఇక్కడ గుర్తించాలి. ఆయనను ప్రభు అని గుర్తించాలి, ఆయన యొక్క సార్వభౌమత్వమును గ్రహించి ఆయనకు లోబడు వారమై ఉండాలి. ఈ 2 గ్రహించుకుని పౌలు యొక్క జీవితాన్ని మార్చినటువంటి ఉదంతము గనక మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, ఆ దమస్కు మార్గంలో ఎప్పుడైతే ఆ వెలుగు అక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే, మధ్యాహ్న కాలమందు ఆ వెలుగు తనకు ఏదైతే తగిలి ఉంటుందో, వెంటనే అప్పటి వరకు సంఘాన్ని హింసించాలని, అందరిని ఈడ్చుకొని వెళ్ళాలని పరిగెత్తుతున్నటువంటి పౌలు అక్కడ ఆ పాయింట్లో ఆగిపోయి వెంటనే ఒప్పుకున్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయం, ప్రభువా నీవెవడవు అంటాడు. అప్పటి వరకు తన ఆలోచనతో తన ప్లాన్తో పరిగెత్తుతున్నటువంటి పౌలు, ప్రభువా నేనేమి చేయాలన్నాడు. అంటే హీ క్లియర్లీ యాక్సెప్టెడ్ దట్ లార్డ్షిప్. ఆయన తన జీవితానికి, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పౌలు యొక్క జీవితానికి ప్రభువై ఉంటున్నాడని ఆయన ఒప్పుకున్నాడు. అదే విషయాన్ని నాడు మనకు ప్రస్ఫుటంగా ప్రకటించుచున్నాడు. కాబట్టి ఈ విశ్వాసము వారు కలిగి ఉండడం ఇక్కడ క్లియర్గా ఆ ఎఫెసీ సంఘంలో పౌలు చెప్తా ఉన్నాడండి. ఏదో చూచాయిగా, లేకపోతే క్రియారూపకంగా, లేకపోతే వారు చూపించారు గనక ఆ విశ్వాసం అని చెప్పట్లేదు. పౌలు ఏదైతే ఆ ఒరిజినల్ ఫెయిత్, నిజమైన విశ్వాసం ఏదైతే ఆ ఎఫెసీ సంఘము కలిగి ఉంటా ఉన్నారో, ఆ విశ్వాసాన్ని ఇక్కడ రెఫర్ చేస్తూ ఉన్నాడు. ఈ పాయింట్లో ఒకవేళ మనం ప్రశ్న వేసుకొనగలిగితే,
ఇట్టి విశ్వాసము నీవు కలిగి ఉన్నావా? ఈ విశ్వాసం అనగానే ఆయనను అన్ని విషయములలో, అన్ని పరిస్థితుల్లో నీకు ప్రభువుగా నీవు అంగీకరిస్తా ఉన్నావా? లేదా ఆయన యొక్క సార్వభౌమత్వానికి పూర్తిగా నీవు లోబడి ఉన్నావా? విశ్వసించడం యొక్క నిర్వచనం ఇదండి. ఆ విశ్వాసం ఎఫెసీ సంఘంలో ఉన్నదాన్ని బట్టి పౌలు ఆనందిస్తూ ఉన్నాడు. రెండవ విషయం గనక మనం ఆలోచించినట్లయితే, హీ ప్రైజెస్ ఫర్ దేర్ లవ్. ఆ పరిశుద్ధులందరి ఎడల వారు కలిగి ఉంటున్నటువంటి ప్రేమను బట్టి పౌలు ఇక్కడ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇది కూడా చాలా ప్రాథమికమైనటువంటి అంశం. నేటి దినాన మనం ఆలోచించినట్లయితే దినము మన యొక్క ప్రేమ విశ్వాసంలో ఎదుగుచున్నామని చెప్పుకుంటూ ఉంటాము, కానీ అది తగ్గిపోతుండడం విచారకరమైనటువంటి విషయం. ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యం. అందుకనే పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఇక్కడ ప్రేమ యొక్క సిద్ధాంతం లేక ప్రేమ యొక్క నిర్వచనం ఆయన ఇచ్చినటువంటి ఆ విషయాల్లో కనుక మనం ఆలోచించినట్లయితే 13వ అధ్యాయం మొదటి వచనంలోనే ఆయన అంటాడు కదా, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉన్నాను. ఎంటీ విజిల్ అని చెప్పడం స్పష్టంగా మనం అక్కడ గుర్తించగలగాలి. ఈ విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించగలగాలి. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్, యు ఆర్ నథింగ్. అంతే సింపుల్గా. నేటి దినాన విచారకరమైనటువంటి విషయం ఏంటనంటే, రోజు రోజుకు విశ్వాసంలో ఎదుగుచున్నామని చెప్పుకుంటాము, కానీ ఈ ప్రేమించే విషయం, మరి ముఖ్యంగా తోటి విశ్వాసులను ప్రేమించేటటువంటి విషయంలో ఇక్కడ ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. ఇంకా యోహాను భక్తుడు ఇస్తున్నటువంటి మరొక గొప్ప నిర్వచనం ఇక్కడ మనం గుర్తించగలిగితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకవేళ మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనం గ్రహించగలుగుతూ ఉంటాం. ఈ ప్రేమ తోటి విశ్వాసులను ఏమి చేస్తూ ఉంది అని ఆయన అక్కడ నిర్వచనం చెప్తా ఉన్నాడో మనం గుర్తించగలిగితే 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాము. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అంటే నీవు తోటి సహోదరునికి చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి అక్కడ చెబుతున్నటువంటి నిర్వచనము, ఇస్తున్నటువంటి నిర్వచనము, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అంటా ఉన్నాడు. అంటే నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఎక్కడుంటున్నట్టు? ఇంకా ఆ మరణపు టంచుల్లో మరణములోనే ఉంటున్నట్టే. అందుకని అక్కడ అంటాడు చూడండి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే క్లియర్గా నీవు ఒకవేళ ప్రేమించుచున్నట్లయితేనే నీవు మరణంలోనికి జీవంలోనికి దాటి ఉంటావు లేదా దాటుతుంటావు. లేకపోతే నీవెక్కడ నిలిచి ఉంటున్నట్టు? మరణమందే. ఈ ప్రేమను అందరూ కలిగి ఉండాలని ఫిలిప్పీకి రాస్తూ కూడా పౌలు అక్కడ చెప్పుతుండడం మనం గ్రహించగలగాలి. ఇదే విషయాన్ని అదే యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. ఈ లోకపు జీవనోపాధి గల వాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమునో కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగు నిల్చును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. అయ్యా, ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనక దీని విషయమైన మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉంటాం. ఇదండి ప్రేమకు ఇవ్వబడుతున్నటువంటి నిర్వచనం. అంటే నువ్వు ఎంతగా ప్రేమించాలనంటే వారి కొరకు ప్రాణము పెట్టడానికైనా వెనకాడకూడదు. ప్రాణం పక్కన పెట్టే నేటి దినాన మన దగ్గర అన్నీ కలిగి ఉంటాము.
తోటి సహోదరుడు బాధపడతా ఉంటే కనీసము సహాయము చేసేటటువంటి స్పృహ, లేకపోతే కనీసము మాట వరుసకైనా ఆదరించేటటువంటి ఆ బాధ్యత కూడా లేనటువంటి వారమే ఉంటాం. ఎంత వెనకబడిపోతున్నామో ఇక్కడ మనం గుర్తించాలి. ఇక్కడ యోహాను చెప్తున్నటువంటి మాట, ప్రాణము పెట్టబద్దులమై ఉంటాం. నిజంగా ఈ మాట మనం ఆలోచిస్తే మన చెంపకు చెల్లమనిపించే విధంగా ఇక్కడ మనం గుర్తించాలి. అంటే నువ్వు ఎంతగా ప్రేమించాలి తోటి విశ్వాసులు? దీనికి ఇవ్వబడుతున్నటువంటి నిర్వచనం మనకేమైనా అర్థమవుతుందా? దేవుడు మనల్ని ప్రేమించలేదా? ఎట్లా ప్రేమించాడు? ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. దానిని మనము క్రియారూపకంగా ఏం చేయమన్నా మన తోటి సహోదరులను ప్రేమించము. అక్కడ క్లియర్గా చెప్తున్నటువంటి మాట, ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడవేండి తన సహోదరునికి లేమి కలిగిట చూచియు అతనికి ఏమాత్రము కనికరం చూపకపోతే ఇంకా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, దేవుని బిడ్డవని నువ్వు ఎట్లా చెప్పుకోగలుగుతావు? ఈ విషయాలను గుర్తించాలి. కాబట్టి ఈ 2 విషయాలు పౌలు ఎంతగా ఆనందిస్తూ ఉన్నాడంటే, ఈ ఎఫెసీలకు ఉన్నటువంటి సంఘస్థులు ఈ 2 విషయాల్లో కూడా జెన్యూన్గా నిజముగా వారు నిలబడి ఉంటా ఉన్నారు. ఒకటి విశ్వాసం అనేది మనం ఏదైతే చెప్పుకుంటా ఉన్నాం, ఆయన ప్రభువు, అట్లాగే ఆయన సార్వభౌమత్వమును మనం ఒప్పుకోవాలి. అట్లాగే ఇక్కడ ఇంకా క్లియర్గా ప్రేమను గురించి చెప్పుకోవాల్సి వస్తే, దేవుడు ఎటువంటి ప్రేమను మన మీద చూపించాడు, అగాపే ప్రేమను క్లియర్గా ఇక్కడ మన తోటి విశ్వాసులకు, అంటే ఈ ప్రేమలో త్యాగం ఉండాలండి, ఈ ప్రేమలో స్వార్థం ఉండకూడదు. అప్పుడే మనం అటువంటి ప్రేమను చూపించగలం. నేటి దినాన ఈ ప్రేమ విషయంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్న బద్దులమై ఉంది. ఈ ప్రేమను మనం వ్యక్తపరచగలుగుతా ఉన్నామా? కాబట్టి ఈ 2 విషయాలను ఒకసారి మనల్ని మనము ఈ 2 విషయాల్లో పరీక్షించుకునే వారమే ఉన్నాం. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, అయ్యా పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏ విషయంలో మేము తప్పిపోతా ఉన్నాం అయ్యా, నిజముగా విశ్వాసము కలిగి ఉంటున్నామని చెప్పుకుంటా ఉన్నాం, యేసుక్రీస్తు దేవుడని మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము, కానీ ఇంకా మా జీవితాలకు ప్రభువు అన్ని విషయాల్లో ఆయనకు పూర్తి అధికారము మా జీవితాల మీద ఉంటుంది అని యాక్సెప్ట్ చేసే విషయం, లేదా ఆ ఫ్రీడమ్ కలిగి ఉండటానికి అయ్యా, ఇంకా ఆ సార్వభౌమత్వానికి లోబడి ఉండటానికి అయ్యా, ఇది చేయకుండా విశ్వాసము కలిగి ఉంటున్నామని చెప్పుకొనలేము అయ్యా. ఈ విశ్వాసమును బట్టి, అట్లాగే ప్రేమ ఏదైతే నిర్వచించబడదు అయ్యా, నిజముగా మా కొరకు మీరు ప్రాణం పెట్టి ఉంటున్నారు అయ్యా, ఆ మోడల్ను ఏదైతే మీరు చూపిస్తూ ఉన్నారో మీ పరిశుద్ధుల ఎడల లేదా తోటి విశ్వాసుల ఎడల మీరు ప్రాణం బద్దులై ఉంటున్నారు అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. తోటి విశ్వాసి లేమిలో ఉండి ఈ జీవనోపాధిలో అన్ని కలిగి ఉండి కనికరము చూపకపోతే ఇంకా ప్రేమ ఉందని ఎట్లా చెప్పుకోగలుగుతారని క్లియర్గా ఒక తండ్రి దేవ పిన్ పాయింట్గా ఇక్కడ ప్రశ్నిస్తాం. ఇటు విషయాలను ఒకవేళ మేము బేరీజు వేసుకుంటే మా జీవితాల్లో నీవు మా మీద చూపించినటువంటి ప్రేమ మేము కలిగి ఉంటా ఉన్నాం. ఈ విషయాలను గ్రహించడానికి మీరు సహాయం, ఇట్టి ప్రేమను మేము కలిగి ఉండటానికి తండ్రి దేవ మా జీవితాల్లో మీరు ద్వారాలను తెరవండి అయ్యా. ఈ ప్రేమను బట్టి పౌలు అక్కడ ఎఫెసీ సంఘం విషయంలో ఏ విధముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, అట్టి విశ్వాసమును ప్రేమను మా జీవితాల్లో కలిగి ఉండటానికి మీ కృపలో భద్రపరుచుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.